వాళ్ళతో మాట్లాడేటప్పుడు చివర అండి కలపడం వలన మర్యాద ఇచ్చినట్లు, గౌరవంగా అడిగినట్లు ఉంటుంది. పై వాక్యాలు మీరు అలా మార్చి పలకండి. ఎంత మర్యాదగా ఉంటుందో మీకే తెలుస్తుంది. When we speak to elders and respectable people, we must add andi at the end of the sentence to show our regards for them. Modify the commands mentioned earlier by adding these words. You will know how polite and dignified they sound. దయచేసి ఆ పండు ఇలా ఇవ్వండి. Kindly give me that fruit. కొంచెం ఇక్కడ ఆగండి. Please wait a bit here. దయచేసి నెమ్మదిగా మాట్లాడండి. Talk in low tones, please. ఏమీ అనుకోకుండా ఆ పని నేను చెప్పిన విధంగా చేయండి. If you don't mind, do that work as I said. దయచేసి ఆ విషయం నాకు చెప్పకండి. For God's sake, do not tell me that. కొన్ని విషయాలలో మన అభిప్రాయాలు వ్యక్తపరుస్తాం, అనగా ప్రకటిస్తాం. కొన్ని ఎదుటి వారితో చెబుతాం, కొన్ని యథాలాపంగా అనగా ఎవరినీ ఉద్దేశించకుండా అంటాం. అవే మాటలు చిన్న మార్పుతో ప్రశ్నలుగా అవుతాయి. When we give our opinion on some matters, it means we proclaim or reveal. We just tell something to others. Sometimes we casually say something without aiming at a particular person. The same statements with minor changes can be converted into interrogative sentences. కాసేపట్లో వాన కురుస్తుంది. It will rain shortly. కాఫీ తాగడం మంచిది కాదు. It is not good to drink coffee. ఆ సినిమా బాగుండదు. That movie is not good. కాసేపట్లో వాన కురుస్తుందా? Will it rain shortly? కాఫీ తాగడం మంచిది కాదా? Is it not good to drink coffee? ఆ సినిమా బాగుండదా? Is it not that movie exciting? ప్రదేశములు, ప్లేసెస్. రైల్వే స్టేషను, రైల్వే స్టేషన్. కోణార్క్ ఎప్పుడు వస్తుంది? వాట్ ఈస్ ద అరైవల్ టైమ్ ఆఫ్ కోణార్క్? 5:30 గంటలకి వస్తుంది. ఇట్ విల్ కమ్ ఎట్ 5:30. ఏ ప్లాట్ఫారంకు వస్తుంది? టు విచ్ ప్లాట్ఫామ్ ఇట్ విల్ కమ్? 2వ నంబర్ ప్లాట్ఫారం మీదకు వచ్చును. ఇట్ విల్ కమ్ ఆన్ ప్లాట్ఫామ్ నంబర్ 2. ధన్యవాదములండి. థ్యాంక్ యూ. మంచిది. వెల్కమ్. బస్ స్టేషన్, బస్ స్టేషన్. ఏమండి, ఇప్పుడు చెన్నైకి బస్ ఉందా? సార్, ఈజ్ దెర్ ఎనీ బస్ టు చెన్నై? ఉందండి. 10 గంటలకు 2వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి వస్తుంది. ఎస్ సార్, ఇట్ విల్ కమ్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 at 10 o'clock. చెన్నైకు ఛార్జీ ఎంతండి? హౌ మచ్ ఈస్ ద ఫేర్ ఫర్ చెన్నై? సుమారుగా 70 రూపాయలు. అప్రాక్సిమేట్లీ 70 రూపీస్. నమస్తే. వెల్కమ్.
బజారు, మార్కెట్. వంకాయలు ఎంతండి? వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ బ్రింజాల్స్? కిలో 12 రూపాయలండి. 12 రూపీస్ పర్ కిలో. 8 రూపాయలకి ఇస్తావా? క్యాన్ ఐ గెట్ ఇట్ ఫర్ 8 రూపీస్? రాదండి, ధరలు పెరిగాయి, 10 రూపాయలు చేసుకోండి. నో, ఐ కెనాట్ సార్. ప్రైజెస్ హ్యావ్ గాన్ అప్. టేక్ ఫర్ 10 రూపీస్. సరే, అర కేజీ ఇయ్యి. ఆల్ రైట్, గివ్ మీ హాఫ్ కేజీ. ఇదిగో డబ్బులు తీసుకో. ఓకే, టేక్ దిస్ మనీ. విమానాశ్రయము, ఎయిర్పోర్ట్. నేను మీకు సహాయపడగలనా? మే ఐ హెల్ప్ యూ? అవును, నాకు ప్యారిస్కి ఓ టికెట్ కావాలి. ఎస్, ఐ నీడ్ అ టికెట్ టు ప్యారిస్. వెళ్ళడానికా లేక వెళ్ళి రావటానికా? వన్ వే ఆర్ రౌండ్ ట్రిప్? వెళ్ళి రావటానికి, రౌండ్ ట్రిప్. ఎప్పుడు వెళదామనుకుంటున్నారు? వెన్ విల్ యూ బీ ప్లానింగ్? వచ్చే నెల 2వ తారీఖు ఉదయం బయలుదేరే విమానం అయితే మంచిది. నెక్స్ట్ మంత్ 2nd. ఐ ప్రిఫర్ అ మార్నింగ్ ఫ్లైట్. మీరు ఫలానా విమానమని అనుకుంటున్నారా? డూ యూ వాంట్ ఎనీ పర్టికులర్ ఎయిర్లైన్? లేదు, నేను బిజినెస్ క్లాస్లో నేరుగా వెళ్లే విమానంలో వెళ్ళాలనుకుంటున్నాను. నో, బట్ ఐ డూ వాంట్ టు గో బిజినెస్ క్లాస్ అండ్ హ్యావ్ అ డైరెక్ట్ ఫ్లైట్. ఎప్పుడు తిరిగి వస్తున్నారు? వెన్ విల్ యూ బీ రిటర్నింగ్? వచ్చే నెల 15వ తారీఖు. ఐ వాంట్ టు రిటర్న్ ఆన్ ద 15th of next month. ఒక్కసారి నన్ను కంప్యూటర్ చూడనివ్వండి. అవును, బ్లూ స్కైస్ ఎయిర్వేస్లో ఉంది. లెట్ మీ చెక్ ద కంప్యూటర్. ఎస్, దెర్ ఈజ్ అ ఫ్లైట్ అవైలబుల్ ఆన్ బ్లూ స్కైస్ ఎయిర్వేస్. సౌండ్స్ గుడ్, బుక్ ఇట్. ధన్యవాదములు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్స్. ఆసుపత్రి, హాస్పిటల్. నమస్కారం డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్ డాక్టర్. నమస్కారం. ఏమైంది మీకు? గుడ్ మార్నింగ్. వాట్స్ రాంగ్ విత్ యూ? నాకు వాంతులవుతున్నాయండి. ఐ యామ్ సఫరింగ్ విత్ వామిటింగ్స్. ఎప్పటి నుండి? ఒక్కసారి నాలుక చూపించండి. సిన్స్ వెన్? షో మీ యువర్ టంగ్ వన్స్. నిన్న మీరు ఏమి తిన్నారు? వాట్ డిడ్ యూ టేక్ ఎస్టర్డే? నేను పులిహోర తీసుకున్నాను. ఐ టుక్ టామరిన్ రైస్. సరే, ఈ టాబ్లెట్లు వేసుకోండి. మజ్జిగ ఎక్కువగా తాగండి. ఓకే, టేక్ దీస్ టాబ్లెట్స్. డ్రింక్ బటర్ మిల్క్ మోర్. ధన్యవాదములు డాక్టర్ గారు. థ్యాంక్ యూ డాక్టర్.